ఆ పార్లమెంట్ ఎన్నికలలో సిపిఎం సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేయాలని ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఇప్పగూడెం గ్రామానికి వచ్చిన సందర్భంగా ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న మన పిసిసి ప్రధాన కార్యదర్శి, మన స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరి సింగపురం ఇందిర గారు, వేదిక పైన ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సిపిఎం పార్టీ నాయకులకు, సిపిఐ పార్టీ నాయకులకు, గౌరవ సర్పంచులకు, గౌరవ ఎంపీటీసీలకు, ముఖ్య నాయకులందరికీ, కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. 6 నెలల కింద, ఖచ్చితంగా 6 నెలల కింద తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఇక్కడే వచ్చి రాత్రిపూట ఒక మీటింగ్ పెట్టి మీ అందరికీ చెప్పాను, అమ్మ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నాకు ఓటేయండి, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి, మీకు తప్పకుండా గ్రామాలను అభివృద్ధి చేస్తాను, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను, పేదవాళ్లకు ఇల్లు కట్టిస్తానని చెప్పి అనేక రకాలైన హామీలు మీకు ఇస్తే మీరు నమ్మి నాకు ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. మీ ఆశీర్వాదంతో, కొద్ది మెజారిటీతో మా ఇందిర తక్కువ పోటీ ఇయ్యలే. నాకు ఒకసారి అనుకున్నా ఏదో కింది మీద అయ్యేటట్టున్నది, ఆ కాంగ్రెస్ పార్టీకే పోయేటట్టున్నది అనుకున్నా, కానీ అనుకోకుండా కొద్ది మెజారిటీతో ఇందిరా మీద నేను గెలవడం జరిగింది. గెలిచి మీ ఆశీర్వాదంతో నేనైతే ఎమ్మెల్యేగా గెలిచాను, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ గాలికి కల్వకుంట కుటుంబం లేచిపోయింది, కొట్టుకపోయింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ నేను ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. నేను ప్రతిపక్షంలో కూర్చొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ రకంగా పనులు చేయాలో దిక్కుదోచిన పరిస్థితి వచ్చింది. ఏమి చేయాలి, ఎట్లా నేను ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి, ఎట్లా గ్రామాలను అభివృద్ధి చేయాలి, ఎట్లా నా హామీలను నిలబెట్టుకోవాలని ఆలోచన చేయవలసిన పరిస్థితి వచ్చింది. గత 15 సంవత్సరాలుగా నిన్నటి వరకున్న ఎమ్మెల్యే కూడా మన నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు, ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. పైపెచ్చు నియోజకవర్గానికి ఆయన పనుల వల్ల, ఆయన చేష్టల వల్ల చెడ్డ పేరు వచ్చింది తప్ప మనకు మంచి పేరు రాలేదు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. పనులు అమ్ముకున్నాడు, పదవులు అమ్ముకున్నాడు, చివరికి దళిత బంధు అమ్ముకున్నాడు. ఊరికి వచ్చిందంటే ఇంత తాగిండు, తిన్నాడు, ఎగిరిండు, దునికిండే తప్ప ఈ గ్రామానికి ఈ పని చేయాలనే ఆలోచన పోయిన ఎమ్మెల్యే చేయలేదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. 15 సంవత్సరాలు అట్లా నష్టపోయినాం. మళ్ళీ నేను ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన మళ్ళీ ఇప్పుడు నియోజకవర్గం నష్టపోతుందేమో అని చెప్పి నేను ఆలోచిస్తున్న సమయం. ఒకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోగానే, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే రోజుకొక వార్త కల్వకుంట్ల కుటుంబం పైన, వాళ్ళు చేసిన అవినీతి అక్రమాల పైన పెద్ద ఎత్తున పతాక శీర్షికలలో వార్తలు వస్తున్నాయి. ఒకరోజు ఒక పెద్ద వార్త, హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములన్నీ కూడా ధరణిని అడ్డం పెట్టుకొని 100 ఎకరాల భూములను మన కల్వకుంట్ల కుటుంబమే ఆక్రమించుకున్నది అని ఒక వార్త. మరొక రోజేమో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు పైన. ఆ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఆ మేడిగడ్డ నాణ్యత లోపం వల్ల, సరిగా కట్టకపోవడం వల్ల అది కుంగిపోయింది, అది రైతులకు ఉపయోగపడకుండా పోయింది అని చెప్పి ఇంకొక వార్త. ఇంకొక రోజున కేసీఆర్ గారి ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డది, ప్రతిపక్షాల పైన నిఘా పెట్టింది, వాళ్ళ కదలికల పైన నిఘా పెట్టింది, భార్యాభర్తల సంభాషణలు విన్నది, స్వేచ్ఛ లేకుండా చేసిందని మరొక వార్త. ఇంకా దుర్మార్గమైన వార్త ఏంటి అంటే, స్వయాన కేసీఆర్ బిడ్డ మహిళ అయి ఉండి కవిత గారు లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కొని 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ఇవాళ తిహార్ జైల్లో కూసలు లెక్క పెడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది,
ఇన్ని అవినీతి అక్రమాలు చేసిన ఈ బీఆర్ఎస్ పార్టీలో నేనెట్లా ఉండాలని చెప్పి కూడా నాకు అనుమానం వచ్చింది. అప్పుడే మన పిసిసి అధ్యక్షులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అన్నా మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి, మీ శేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, మీకు కావలసిన నిధులు నేను ఇస్తాను, మీరు పార్టీలోకి రమ్మని చెప్పి రేవంత్ రెడ్డి గారు నన్ను అడిగారు. నన్ను అడగడమే కాకుండా మన సోదరి ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబట్టి ఇందిరా గాంధీ గారిని కూడా రేవంత్ రెడ్డి గారు అడిగారు. ఇందిరా గారు 30 ఏళ్లుగా మనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు, మన కార్యకర్తలు అనేక రకాల కష్టాలు పడుతున్నారు, నియోజకవర్గం బాగుపడడం లేదు, మరి కడియం శ్రీయర్ని తీసుకుందాం, నువ్వేమంటావమ్మా అని ఇందిరా గారిని అడిగితే ఈ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఒకే ఒక్క మాట చెప్పారు, చెడ్డ పేరు ఉన్న రాజయ్య వద్దు, మంచిగా కష్టపడి పనిచేసే మంచి పేరున్న కడియం శ్రీయర్ని తీసుకుందామని చెప్పి ఇందిరా గారు చెప్పారు. ఆ ఇందిరా గారి యొక్క ఆమోదం మేరకే కాంగ్రెస్ పార్టీ నన్ను చేర్చుకున్నది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇందిరా గారితో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా నాకు హృదయపూర్వకంగా స్వాగతం పలికిళ్ళు మీ అందరికీ కూడా చేతులెత్తి నేను నమస్కారం చేస్తున్నా. అదేవిధంగా ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి మీ ఓట్లు తీసుకొని ఎమ్మెల్యే అయిన తర్వాత పని చేయలేకపోతే నియోజకవర్గం ఆగమైతుంది, పేదవాళ్ళు ఆగమైతారని ఆలోచించి నేను ఆ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. నేను మీ అందరినీ కూడా చేతులెత్తి మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను, తప్పనిసరి పరిస్థితిలో నియోజకవర్గాన్ని బాగు చేయాలి, మీ కష్టాలను తీర్చాలనే ఉద్దేశంతోనే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. మీరందరూ గట్టిగా చప్పట్లతో నాకు స్వాగతం పలకవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. సోదరి ఇందిరా అనేక విషయాలు చెప్పారు. దేశంలో నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారనే విషయాలు, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఏం చేస్తున్నారనే విషయాలు అనేకం చెప్పారు. ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. ఇవాళ ఢిల్లీలో 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. నేను అడుగుతున్నా బీజేపీ పార్టీ వాళ్ళను, అయ్యా ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ద్వారా తెలంగాణకి ఏమి జరిగింది, మీరు తెలంగాణకి ఏమి ఇచ్చిళ్ళు, తెలంగాణకి ఏమి తెచ్చిల్లో ఒక్కసారి చెప్పాలి. కాజీపేటలో ఏమైనా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారా, బయ్యారంలో ఏమైనా స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చారా, కాజీపేటలో జంక్షన్ ఏమైనా డివిజన్ చేశారా, ఒక ప్రాజెక్ట్ ఇచ్చారా, ఒక యూనివర్సిటీ ఇచ్చారా, ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారా, ఒక ఐఏఎం ఇచ్చారా, తెలంగాణకు అదనంగా అభివృద్ధి కొరకు 1000 కోట్ల రూపాయలు ఇచ్చారా, ఏమన్నా పేదవాళ్ళ కొరకు ఇల్లు నిర్మించారా అని చెప్పి నేను బీజేపీని అడుగుతున్నా. 10 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క పని బీజేపీ తెలంగాణకు చేయలేదు. అలాంటి బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కూడా అడుగుతున్నా. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ అంటున్నది, మాకు అవకాశం వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని, మళ్ళీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ విగ్రహాలు కూలగొడతామని, మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లను ఎత్తివేస్తామని మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీకి దళితుల పైన ప్రేమ లేదు, భారతీయ జనతా పార్టీకి బీసీల మీద ప్రేమ లేదు, ముస్లింస్ మీద ప్రేమ లేదు, క్రిస్టియన్స్ మీద ప్రేమ లేదు, కమ్యూనిస్టులు అంటే గిట్టదు భారతీయ జనతా పార్టీకి, ఓబీసీల మీద ప్రేమ లేదు, ఏ ఒక్కరి మీద కూడా ప్రేమ లేదు. వారికి ఉన్న ప్రేమంతా లక్షల కోట్ల ఆస్తులున్న అదానీ అంబానీల మీదనే తప్ప మన పేదవాళ్ళ మీద కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పాలి. ఇవాళ కులాల మధ్యన చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి మత కల్లోలను సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని బీజేపీ చూస్తున్నది. కాంగ్రెస్ పార్టీ
ఇలా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు భారతదేశ ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి, భారతదేశంలో రిజర్వేషన్ ఉండాలి, భారతదేశంలో ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ మహిళలు కానీ అందరూ క్షేమంగా ఉండాలి, భద్రంగా ఉండాలని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే బీజేపీ మన సమాజాన్ని ముక్కలు చెక్కలు చేయాలని చూస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇవాళ ఒకవేళ బీజేపీ పార్టీ గెలిచినా ఇక్కడ చేసేది ఏమీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో ఏదైనా పని కావాలి అంటే ఇక్కడ ఉన్నది మేము, ఇక్కడ ఇందిరా గారు ఉన్నారు, ఇది ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను ఉన్నాను. మీరు ఆశీర్వదిస్తే రేపు కావ్య ఎంపీగా గెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇందిరా గారిని కాదని, కడియం శ్రీయర్ని కాదని, ఎంపీ కావ్యను కాదని, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కాదని ఎవరి ద్వారానన్నా ఒక్క రూపాయి పని జరుగుతుందా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. నేను మీకు మాట ఇస్తున్నాను. నేను మొన్న పార్టీలో చేరినప్పుడు ఇందిరా గారు కూడా ఉన్నారు. నేను ఇందిరా గారు మన జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరం కూడా ముఖ్యమంత్రి గారిని కలిసినాం. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒక మాట చెప్పాను. మీరు పార్టీలోకి రమ్మంటున్నారు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నా, కానీ నా నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం, పేద నియోజకవర్గం, ఇల్లు లేని వాళ్ళు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. మీరిచ్చే 3,500 ఇల్లు నాకు సరిపోవు, కనీసము 7,000 ఇందిరమ్మ ఇల్లు కావాలని నేను అడిగాను. 7,000 ఇందిరమ్మ ఇల్లు మనకు రాబోతున్నాయి. అదే విధంగా నిధులు కావాలన్నాను. మీకు ఎన్ని నిధులు అంటే అన్ని నిధులు ఇస్తా అని చెప్పాడు. నేను ఈరోజు మీకు మాట ఇస్తున్నా. ఇందిరా గారు నేను ఇద్దరం కూడా కూర్చొని పనుల విషయంలో కానీ, పదవుల విషయంలో కానీ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో కానీ, గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో కానీ, రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా పోటీ చేసే విషయంలో కానీ మేమిద్దరం అనుకొని 30 సంవత్సరాలుగా ఏ రకమైన అవకాశం లేకున్నా కాంగ్రెస్ జెండా మోస్తున్న వాళ్లకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేస్తున్నాను. ఎవరికి అనుమానం అవసరం లేదు శ్రీహరి గారు ఆ పార్టీ నుంచి వచ్చిండు అని. నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ యొక్క క్రమశిక్షణకు కట్టుబడి ఉంటాను, ఆ పార్టీ నియమావళికి కట్టుబడి ఉంటాను. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను మాత్రమే, నేను వేరే పార్టీ వాళ్లకు పనిచేయను. మన మిత్రపక్షాలు ఈ రోజు సిపిఎం, సిపిఐ కూడా కలిసి వచ్చినాయి. వాళ్ళను కూడా కలుపుకొని మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఇక్కడ ఇప్పగూడెం కానీ, సముద్రాల కానీ, రంగరాయగూడెం కానీ, అక్కపల్లిగూడెం కానీ, బోయినగూడెం కానీ, కోమడిగూడెం కానీ, అదేవిధంగా విశ్వనాథపురం కానీ, తాడదారిపల్లి కానీ, మాన్సింగ్ తండ కానీ, చంద్రు తండ కానీ, వీటన్నిటికి కూడా మన గోదావరి జలాలు దేవాదుల ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి రావడం లేదు. కాలువ అయితే పోతుంది, కానీ నీళ్లు మాత్రము మన చెర్లలకు, మన పొలాలకు రావడం లేదు. నాకొక 6 మాసాల సమయం ఇవ్వండి. ఇవాళ మనం 6 మాసాల సమయం ఇవ్వండి. మన నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంతేకాకుండా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి మీరు ఆలోచించండి. మే 13న కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయండి అని చెప్పి నేను మీ అందరినీ కూడా అడుగుతున్నా. ఇవాళ ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను నిర్ణయించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సిపిఎం, సిపిఐ మద్దతు ఇస్తున్నది. డాక్టర్ కడియం కావ్య ఎవరో కాదు, స్వయాన నా బిడ్డ, నా పెద్ద బిడ్డ డాక్టర్ కడియం కావ్య. ఇవాళ నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను. నా బిడ్డను తీసుకొచ్చి మీ చేతుల్లో పెడుతున్నాను. ఆ బిడ్డను మీ బిడ్డగా చూడండి, ఆ బిడ్డను మీ ఆడపడుచుగా చూడండి, ఆ బిడ్డను మీ ఆడబిడ్డగా చూడండి. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల నిలబడితే ఎట్లా కష్టపడతారో దయచేసి అట్లా కష్టపడండి. ఆ బిడ్డ బాగా చదువుకున్నది, చక్కగా పనులు చేస్తుంది, ఏ రకమైన అవినీతి అక్రమాలు చేయదు.
నేనెంత నిజాయితీగా పనిచేస్తున్నానో నా బిడ్డ కూడా అంతే నిజాయితీగా పనిచేస్తుంది. దయచేసి మీ అందరిని కూడా కోరుతున్నా, మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి అడుగుతున్నా, నా బిడ్డను నిండు మనసుతో ఆశీర్వదించండి. మే 13వ తారీఖున జరిగే ఎన్నికలలో కావ్య గారి చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతున్నా. కడియం కావ్య గారికి మే 13వ తారీఖున ఓటేయాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి 2 చేతులు పైకెత్తి దీవించినట్టుగా అమ్మ అందరూ కూర్చున్నోళ్ళు కూడా, కూర్చున్నోళ్ళు ఎన్నుకున్నోళ్ళు వెనుక ఉన్నోళ్ళు కూడా చేతులు ఎత్తాలి, 2 చేతులు ఎత్తాలి. మీరు 2 చేతులు ఎత్తితే నా బిడ్డకు మీ దీవెన ఉన్నట్టు లెక్క. మీరు 2 చేతులు ఎత్తితే నా బిడ్డకు మీ దీవెన ఉన్నట్టు లెక్క. మీ దీవెనలు నిండుగా నా బిడ్డకు ఉన్నాయి. తప్పకుండా నాకు నమ్మకం ఉన్నది. రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య మీ అందరి ఆశీర్వాదంతో గెలవబోతున్నది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వేల సంఖ్యలో తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు మరొక్కసారి పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి అందరం అమ్మ ఇందిరా ఒక్కసారి అందరం మళ్ళా అందాం, జై కాంగ్రెస్. అందరు అన్న మీరు ఎత్తపోతే భయం వేస్తుంది. ఓ అన్న జెండా పట్టుకున్నారు అందరూ